హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోతగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర బెల్ట్ మొత్తం కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి వర్షం డెఫిషియన్సీ పూర్తి స్థాయిలో తగ్గనుంది. ఇక ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గుంటూరు, మైలవరం, తిరువూరు, గుడివాడ, చిలకలూరుపేట, నరసరావుపేట, రేపల్లె, కొండేపి, చేమకుర్తి, సింగరాయకొండ, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత బొబ్బిలి, శ్రీకాకుళం ప్రాంతం నుంచి నేరుగా ఈ వర్షాలు తెలంగాణ జిల్లాలకు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ రోజు అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉంటాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.